అందరికీ నమస్కారం. నవరాత్రి 9 రోజులు చేయలేని వాళ్ళకి దేవి భాగవతంలో చెప్పిన రహస్యాలు. దేవీ పూజలో పిసినారితనం పనికిరాదు. ఉన్న స్తోమతను దాచుకోకూడదు. అలా అని లేని బడాయికి పోకూడదు. యథాశక్తిగా ధనం ఖర్చు పెట్టాలి. 9 మందితో గాని, 5గురితో గాని, లేదా ఒక్కరితో గాని దేవీ జపం జరిపించాలి. దేవీ మంత్ర పారాయణ చేయించాలి. శాంత స్వభావులు, వేదవేత్తలు అయిన పండితులను ఈ పూజకు వినియోగించాలి. వేద మంత్రాలతో, స్వస్తి వచనాలతో సింహాసనం వేదిక మీద పెట్టి తెల్లని నూతన వస్త్రం ఆస్తరణగా వేయాలి. అందులో అమ్మవారిని కూర్చోబెట్టాలి. చతుర్భుజ, ముక్తాహార శోభిత, దివ్యాంబరధారిణి, శంఖచక్ర గదా ధ్యాయుధ సమేత, సింహవాహనాధిష్ఠిత అయిన దేవి ప్రతిమను ఆ సింహాసనంలో ఉంచాలి. నవాక్షర మంత్రార్చన జరగాలి. కలశ స్థాపన చేయాలి. అందులో మంత్రపూరితమైన శుభ్ర జలాన్ని నింపాలి. బంగారము, మణులు, రత్నాలు అందులో వేయాలి. మిగతా పూజా ద్రవ్యాలను వేదిక పైన కలశానికి దగ్గరగా అందుబాటులో ఉంచుకోవాలి. భాజా భజంత్రీలు ఉండాలి. ఇలా ప్రారంభించి 9 రోజుల పాటు ఉపవాస దీక్షతో గాని, ఒకపూట భోజనం చేసి గాని నిత్యార్చన జరపాలి. ఇలా భక్తి శ్రద్ధలతో నవరాత్రోత్సవం జరిపితే ఆ దేవి అనుగ్రహించి విశేషంగా వాంఛితార్థాలను ప్రసాదిస్తుంది. ముగింపు నాడు సకల ప్రజానికానికి అన్న సంతర్పణ జరపాలి. యాజమానుడు 9 రోజుల పాటు కఠోర బ్రహ్మచర్యాన్ని పాటించాలి. ఇవి కాక నిత్యము కన్యా పూజ చేయాలి. శక్తిని బట్టి 1 నుంచి 9 మంది వరకు కన్యలను ఆహ్వానించి వస్త్రాలంకారాలు చేసి విధి విధానంగా మంత్రాలతో పూజించాలి. దీనినే కుమారీ పూజ అంటారు. 2 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వరకు వయస్సు ఉన్నవారే దీనికి కన్యలుగా అర్హులు. ఏడాది పిల్ల పనికిరాదు. 2 ఏళ్ల పిల్లను కుమారి అంటారు. 3 ఏళ్ల అమ్మాయిని త్రిమూర్తి అంటారు. 4 ఏళ్ల పిల్లను కళ్యాణి అని, 5 ఏళ్ల కన్యను రోహిణి అని, 6 ఏళ్ల పిల్లను కాళిక అని, 7 ఏళ్ల అమ్మాయిని చండిక అని, 8 ఏళ్ల అమ్మాయిని శాంభవి అని, 9 ఏళ్ల కన్యను దుర్గా అని, 10 ఏళ్ల కన్యను సుభద్ర అని ఈ కుమారి పూజలో చేశారు. 10 సంవత్సరాలు దాటిన అమ్మాయి ఈ పూజకు అర్హురాలు కాదు. వీలైతే 9 మందిని ఒకే వయస్సు వారిని ఏర్పాటు చేసుకోవచ్చు. వీటికి విశేష ఫలాలు ఉన్నాయి. కుమారి పూజ వల్ల దారిద్ర్య దుఃఖాలు నశిస్తాయి. దీర్ఘాయువు సిద్ధిస్తుంది. శత్రువులను జయిస్తారు. ధనధాన్య పుత్ర పౌత్రాభివృద్ధిని కలిగిస్తుంది. కళ్యాణి పూజ విద్యాభివృద్ధిని కలిగిస్తుంది. రాజ్యలాభం చేకూరుస్తుంది. 9 రోజుల పాటు దేవీ పూజలు చెయ్యలేని అశక్తులు ఎవరైనా ఉంటే వారు అష్టమి రోజున విశేషార్చనలు చేస్తే సరిపోతుంది. అది భద్రకాళికా జగన్మాత జన్మించిన రోజు. కోటాను కోట్ల యోగినులతో కలిసి జన్మించి దక్షాధ్వర ధ్వంసం చేసింది భద్రకాళి. అందుకని అష్టమి పూజ విశేషం. గంధమాల్యాను లేపనాలతో, ఫలపుష్పాపహారాలతో, హోమాలతో, బ్రాహ్మణ పూజలతో, పాయసామిషాది నైవేద్యాలతో జగదంబికను సంతోషపరచాలి. 9 రోజుల పాటు ఉపవాసాలు ఉండలేని వారు 3 రోజులు ఉపవాసం ఉన్నా సరిపోతుంది. సప్తమి, అష్టమి, నవమి ఈ 3 రోజులు అతి ముఖ్యాలు, అతి పవిత్రాలు. నిత్య పూజలు, హోమాలు, కుమారి పూజలు, బ్రాహ్మణ భోజనాలు వీటితో ఈ వ్రతం సంపూర్ణమవుతుంది. మిగిలిన వ్రతాలు, దాన ధర్మాలు ఇవి ఏవి దేవీ నవరాత్రి వ్రతంతో సరికావు, సాటి రావు. ధనధాన్య సుఖ సంతోష ఆయురారోగ్యప్రదమైన వ్రతం ఇది ఒక్కటే. స్వర్గదాయకం, మోక్షదాయకం. విద్యార్థులు, ధనార్థులు, పుత్రార్థులు ఈ వ్రతాన్ని చేస్తే నిస్సందేహంగా గొప్ప ఫలితాలు పొందుతారు. విద్యార్థికి సర్వ విద్యలు కలుగుతాయి. రాజ్యభ్రష్టుడికి సింహాసనం లభిస్తుంది. పూర్వజన్మల్లో ఈ వ్రతం చెయ్యలేని వాళ్ళు ఈ జన్మలో వ్యాధి పీడితులుగా, దరిద్రులుగా, పుత్రహీనులుగా బాధపడుతూ ఉంటారు. వీరు గత జన్మలో దేవీ పూజ చేయని మనిషి అని గ్రహించు. ఇహంలోనూ పరంలోనూ దివ్య భోగాలు కావాలని కోరుకునే వారందరూ నవరాత్రి దీక్షతో దేవీ వ్రతం చేయాలి. చెయ్యకపోతే ఇహపరాలు రెండింటా కష్టాలు తప్పవు అని వ్యాసుడు జనమేజయునికి వివరించాడు. త్రిమూర్తులు, అష్టదిక్పాలకులు, సూర్యచంద్రులు, సకల దేవతలు భక్తి శ్రద్ధలతో చండికాదేవిని అర్చిస్తున్నారంటే మానవ మాత్రుడు అర్చించకపోతే ఎలాగా? స్వాహ, స్వధ అనే దేవీ నామాలతో యజ్ఞయాగాదులలో హోమాలు చేస్తుంటే దేవతలు, పితృదేవతలు ఎంతగానో సంతోషిస్తారు. బ్రహ్మదేవుడు లోకాలను సృష్టిస్తున్నాడన్నా, విష్ణుమూర్తి రక్షిస్తున్నాడన్నా, శివుడు కల్పాంతంలో హరిస్తున్నాడన్నా అంతా శాంభవి మహిమ. ఈ సృష్టిలో దేవి అంశలేని పదార్థం లేదు, ప్రాణి లేదు.
అటువంటి చండికను నవరాత్ర దీక్షతో అర్చిస్తే మహాపాతకాల నుంచి కూడా విముక్తి లభిస్తుంది, సుఖ సంతోషాలు వర్ధిల్లుతాయి. ఇందులో సందేహం లేదు అని వ్యాసుడు దేవీ నవరాత్రుల గొప్పతనాన్ని వివరించాడు.